32వ వచనం చదువుదాం. మైక్లో చదవండి. And what more shall I say? For time will fail me if I tell of Gideon, Barak, Samson, Jephthah, of David and Samuel and the prophets. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయం చాలదు. ఇక్కడ మనం చూస్తున్నాము, క్రైస్తవ జీవితం విశ్వాసంతో కూడింది. విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితంలో మనం యేసయ్య మీద వచ్చిన విశ్వాసంని, పరిస్థితులు మారిన ఆ విశ్వాసంని మనం పోగొట్టకుండా జాగ్రత్తగా కాపాడాలి. క్రీస్తులో మనం నిలబడవలసినది చాలా ప్రాముఖ్యం. యేసయ్యలో మనం స్థిరంగా నిలబడాలి. యేసయ్య సత్యంలో నిలబడాలి. మనకి శ్రమలు వస్తాయి, కష్టములు వస్తాయి. ఆ సమయంలో కూడా యేసుక్రీస్తుని విశ్వసించిన మనమందరూ కూడా ఆ విశ్వాసాన్ని పట్టుకొని మనం జీవించే కాలం ముందు వస్తున్నాయి. భయంకరమైన దినములు వస్తాయి. కానీ మనం యేసయ్యలో నిలబడాలని మనం చూస్తున్నాం. ఇక్కడ గిద్యోను గురించి చూస్తుంటే, గిద్యోను గురించి మనం చదువుతున్నాము. న్యాయాధిపతులు 6, 7, 8, 9 అధ్యాయంలో మనం చదవగలుగుతాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయం. ఈ 4 అధ్యాయంలో గిద్యోను గురించి మనం చూడగలుగుతాం. గిద్యోను ఒక సామాన్యమైన వ్యక్తి, కానీ దేవుడు గిద్యోనుని ఎన్నుకొని మిద్యాన్ వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల్ని చాలా సంవత్సరాలుగా వాళ్ళని బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు. వాళ్ళని జయించుటకు గిద్యోనుని దేవుడు పిలిచారు. అయితే 32,000 మంది యుద్ధంలోకి వచ్చారు గిద్యోనుతో పాటు. దేవుడు చెప్పారు, భయం ఉన్న వారిని, ఇంటికి అనిపించే వారిని, యుద్ధం చేయడానికి భయం కలిగిన వారిని ఇంటికి వెళ్ళిపోమను అని చెప్తే 22,000 మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇంకా 10,000 మంది మిగిలి ఉన్నారు. దేవుడు చెప్పారు, ఈ 10,000 మంది కూడా నాకు ఎక్కువ అని చెప్పి ఒక నీళ్ళ దగ్గర వెళ్ళారు. ఒక పూల్ దగ్గర, ఒక నది దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని నీళ్ళు తాగమన్నారు. 9,700 మంది నీళ్ళని కుక్క తాగినట్లుగా అలా మోకరించి నోటిని నీళ్ళ మీద పెట్టి తాగారు. అయితే 300 మంది మాత్రం అలా మోకరించి చేతులు ఇలా నీళ్ళు తీసుకొని ఇలా తాగారు. దేవుడు చెప్పారు, 300 మందిని మాత్రం వచ్చి 9,700 మందిని వెనక్కి పంపించేయన్నారు. 300 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. మిద్యాన్ చాలా పెద్ద దేశం, పెద్ద యుద్ధం, కానీ కేవలం 300 మంది ద్వారా దేవుడు గొప్ప విజయమునై గిద్యోనుకి దయచేశారు. అనగా వాళ్ళు కత్తితో యుద్ధం చేయలేదు. వాళ్ళు చేసినంతా కూడా ఒక కుండను తీసుకున్నారు, దాంట్లో నిప్పు పెట్టి దాన్ని ఒకేసారి గిద్యోను పేరుని చెప్పుకొని దేవునికి విజయం, గిద్యోనికి విజయం దాన్ని పగలగొట్టారు అంతే. దాన్ని చూసిన శత్రువులు అందరూ కూడా భయపడిపోయారు. అనగా చీకటి సమయంలో ఇదంతా చేసినప్పుడు వాళ్ళు గుంపుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక చోట్ల 300 మంది, 100 మంది, ఒక చోట్ల 100 మంది, మరో చోట్ల 100 మంది అలాగుండి చేయగా శత్రువులు దాన్ని చూసి పెద్ద జనం వచ్చేసారు మనకు విరోధంగా భయపడి ఒకరిని ఒకరు చంపుకొని చనిపోయారంట. గిద్యోను సామాన్యమైన వ్యక్తి, కానీ దేవుడు ఆయన్ని పరాక్రమశాలి అని చెప్పి పిలిచారు. దేవుని పిలుపుకు ఆయన చాలా భయపడ్డారు. ఆయన ఒక పర్యాయం ఒక గొర్రె చర్మంని తీసుకొచ్చి నేల మీద పడేసి, నిజంగా మీరు నన్ను పిలిచింది నిజమైతే రేపు ఉదయకాలం నేను వస్తాను, ఈ చర్మం అంతా మంచుతో తడిసి ఉండాలి, నేలంతా ఎండిపోయి ఉండాలి అని ప్రార్థన చేశాడు. మళ్ళా రోజు వచ్చి ఆ చర్మంని తీస్తే చాలా బరువుగా ఉంది. ఒక గిన్నె నిండా నీళ్ళు, దాన్ని పిండితే నీళ్ళు వచ్చిందంట, నేలంతా ఎండిపోయి ఉంది. ఇంకా ఆయనకి ఒక అనుమానం వచ్చింది, దేవా ఈ ఒక్క పర్యాయం నాకు జవాబు ఇవ్వండి అని చెప్పి, ఇదే చర్మంని నేను ఈ నేల మీద వేస్తున్నాను, రేపు ఉదయం నేను వచ్చి చూస్తాను, నేల అంతా తడిసిపోయి ఉండాలి, ఈ చర్మం ఎండిపోయి ఉండాలి అని ప్రార్థన చేసుకొని పడుకున్నారు.
ఉదయకాలం లేచి వస్తే నేల అంతా కూడా తడిసిపోయి ఉంది, ఈ చర్మం మాత్రం ఎండిపోయి ఉంది. ముందు రోజు ఏమో అది పిండితే ఒక గిన్నె నిండా నీళ్ళు వచ్చింది, మధ్య రోజు తీస్తే తేలికగా ఉంది, ఒక చుక్క కూడా నీళ్ళు లేదు. ఆ మాటని పట్టుకొని గిదియోన్ దేవుడు చెప్పినట్లు యుద్ధంలోకి వెళ్ళారు. దేవుడు గొప్ప విజయం దయచేశారు. దేవుడి పిల్లలు ఎప్పుడు కూడా దేవుడు చెప్తున్నారు, నన్ను పరిశీలన చేసి చూడండి అంటున్నారు. నేను ఎంత మంచి దేవుడు, నన్ను మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తాను. ఈవెన్ మనం మలాఖీ గ్రంథంలో చదువుతున్నాము, మీ దశమ భాగం నేను నా దగ్గర తీసుకురండి, నేను ఆకాశ కిటికీని తెరచి మిమ్మల్ని దీవించకపోతాను చూస్తాను అంటున్నారు. అనగా మనం దేవుని మీద విశ్వాసం కలిగి ఉండటం, చిన్న చిన్న విషయంలో కూడా దేవుని మీద నమ్మకం ఉంచటం అనేది చాలా ప్రాముఖ్యం. రెండవదిగా ఒక వ్యక్తిని చూస్తున్నాం, బారాక్. బారాక్ ఎవరంటే 4వ అధ్యాయం, న్యాయాధిపతులు 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో బారాక్ని గురించి చదువుతున్నాం. బారాక్ కానాన్ దేశంలోకి విరోధంగా యుద్ధములకు వెళ్ళారు. ఈ బారాక్ కానాన్ దేశంలోకి విరోధంగా యుద్ధంలోకి వెళ్ళిన సమయంలో తన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని మనం చూస్తాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయం, న్యాయాధిపతులు 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో కానానీయులకు విరోధముగా యుద్ధములకు బారాక్ వెళ్ళాలని మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇశ్రాయేల్ ప్రజలు తమ కష్టంలో దేవునికి మొరపెట్టారంట. 4వ అధ్యాయం 3వ వచనంలో ద సన్స్ ఆఫ్ ఇశ్రాయేల్ క్రైడ్ టు ద లార్డ్ ఫర్ హీ హ్యాడ్ 900 ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టారంట. ఎందుకంటే సిసెరా అనబడిన ఒక కమాండర్ ఆఫ్ ది ఆర్మీ ఉన్నారు, అనగా ఆ సైన్యములకు అధిపతి ఉన్నారంట. 900 ఇనుప రథం తన దగ్గర ఉండేదంట. కనుక వీళ్ళ దగ్గర ఏమీ లేదు, దాన్ని చూసి భయపడ్డారంట. కానీ దేవుడు బారాకు గొప్ప విజయం దయచేశారు. ఈ సిసెరా భయపడి యుద్ధం నుండి పారిపోయి ఒక గ్రామమునకు పారిపోయినప్పుడు ఒక స్త్రీ దగ్గర కొంచెం నీళ్ళు అడిగాడు తాగటానికి. నేను దాక్కుంటానని చెప్తే ఆమె తనకు పాలు ఇచ్చిందంట, ఇంకా మంచి ఆహారం ఇచ్చిందంట. ఆయన అలిసిపోయి నిద్రపోతుంటే ఆ స్త్రీ జేబెల్ అనే స్త్రీ ఆమె ఒక యాయేర్, తెలుగులో యాయేర్ అనే స్త్రీ ఒక టెంట్ పెగ్ అనగా గూడారం నిలబెట్టుకున్న ఒక గుడారం మేకుని తల మీద కొట్టి ఆయన చంపేసింది. బారాక్ కూడా దేవుని మీద విశ్వాసంతో యుద్ధంకి వెళ్ళాడు. 900 ఇనుప రథముతో వచ్చిన సైన్యాధిపతి ఏమీ లేకుండా పోయారు. దేవుని నమ్మిన వారికి ఎప్పుడు విజయం వచ్చింది. కానీ కొత్త నిబంధనలో కొన్నిసారి దేవుడు మరణంలోకి దేవుని పిల్లల్ని అప్పగిస్తున్నారు, కొన్నిసారి శోధనలో కష్టంలో కూడా అప్పగిస్తున్నారు. అందుమాత్రం దేవుడు మనల్ని విడిచిపెడుతున్నారు అని చెప్పి అర్థం కాదు. తర్వాత మూడవదిగా ఎవరిని గురించి చూస్తున్నామంటే శాంసన్ గురించి చూస్తున్నాం. న్యాయాధిపతులు 13, 14, 15, 16 వచనంలో అధ్యాయంలో మనం చూస్తున్నాం. 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం. ఇక్కడ సంసోన్ని గురించి మనం చూస్తున్నాం. సంసోన్ని దేవుడు ఎందుకున్నారు, కానీ దేవుడు సంసోన్ని ఎందుకున్నారు, కానీ శత్రువులకు విరోధముగా సంసోన్ పోరాడారు. కానీ ఆయన పోరాటం అంతా కూడా తన కొరకే పోరాడారు. ముందు సంసోన్ ఒక సింహంని చంపారు. ఆ సింహంని దేని కొరకు చంపాడు, ఏ సందర్భంలో చంపారు ఎవరికైనా తెలుసా? సింహం సంసోన్ని చంపడానికి దారిలో వచ్చింది కనుక ఆ సింహంని చంపారు. తర్వాత ఒక 300 నక్కల్ని పట్టుకొని, ఒక్క నక్కని పట్టుకోవటమే చాలా కష్టం, కానీ 300 నక్కల్ని పట్టుకొని తోకకు ముడేసి దీపంని దాన్ని కట్టేసి పొలంలో వదిలేశారంట. దేని కొరకు ఈ పనిని చేశారు? శత్రువులు పొలంలో వదిలేశారు. కానీ ఎందుకు చేశారు? తను పెళ్లి చేసుకోవాలని అనుకున్న భార్యని వాళ్ళ కుటుంబాన్ని చంపేశారు.
కాల్ చేశారు కనుక తన కొరకే చేసుకున్నాడు. తను ఆశపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయారు కనుక. తర్వాత సంసోన్ తన జీవితంలో ఒక దినం పెళ్లికి ముందు ఒక పొడుపు కథ వేశారు. దాన్ని జవాబు చెప్పకపోతే వాళ్ళు 30 వస్త్రాలు ఇవ్వాలని, ఒకవేళ జవాబు చెప్తే తను ఒక 30 వస్త్రాలు ఇస్తానని చెప్పారు. అయితే వాడు కిందకి వచ్చిన వాళ్ళు తన భార్యని అడిగి తెలుసుకున్నారు జవాబుని. సంసోనుకు చివరి దినంన ఆ జవాబుని చెప్పారు. ఇప్పుడు సంసోనుకు 30 వస్త్రాలు కావాలి కనుక ఒక 30 మందిని చంపారు. ఎవరి కొరకు చంపారు? శత్రువునే చంపారు. ఎవరి కొరకు చంపారు? తన అవసరత కొరకే చంపారు. తర్వాత మనం చూస్తున్నాము జీవితంలో తను ఒక పర్యాయం 1000 మందిని తవడ ఎముకతో చంపారంట. అది కూడా మనం చూస్తున్నాము. శత్రువులనే చంపారు, కానీ ఎలాంటి పరిస్థితుల్లో చంపారంటే ఆ శత్రువులనే చంపారు, కానీ ఎలాంటి పరిస్థితుల్లో తను చంపారంటే అది కూడా తను ఆశపడిన అమ్మాయి కొరకు, ఆ కుటుంబం కొరకే చంపారు. చివరిగా శత్రువుల్ని ఆయన బ్రతికున్న సమయంలో ఒక స్తంభం, ఒక చోట్లో 3000 మంది సమకూడి ఉంటే ఆ బిల్డింగ్ని 2 పిల్లర్ మోసుకొని ఉంది. ఆ 2 పిల్లర్ని కూడా పాల్గొట్టారు. అప్పుడు కూడా ఏమని చెప్తున్నారంటే, నా 2 కళ్ళు కొరకు, నా 2 కళ్ళని తీసేస్తారు కదా అని చెప్పి 2 కళ్ళు కొరకే ఆయన చంపారు. దేవుడు ఎందుకు సంసోన్ని ఎందుకున్నారంటే, ఇశ్రాయేల్ ప్రజలకు శత్రువు దగ్గర నుండి విజయం దయచేయాలని ఎందుకున్నారు. కానీ తన కొరకే చివరి దాకా యుద్ధం చేసుకున్నా ఉన్నారు. అయినప్పటికీ కూడా సంసోన్ని దేవుడు ప్రేమించారు. చివరి సమయంలో ఆయన ప్రార్థనని యేసయ్య ఆలకించారు. కనుక దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిపించే దేవుడు. మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర మొరపెడుతున్నామో మనకి కష్టములు ఉంటుంది, భారములు ఉంటుంది. మేము నిన్నటి దినమంతా, ఈరోజు కొంచెం పర్లేదని అనిపిస్తుంది. నిన్నటి దినం ఉన్న ఎండకు మేము ఆలోచన చేస్తున్నాం, వృద్ధాప్యంలో ఉన్నవారు ఎలా ఉంటున్నారు, రేకులు ఇంట్లో ఉన్నవారు ఎలా ఉంటున్నారు, మనమే తట్టుకోలేకపోతున్నాం. మేము చాలా బాధపడుతున్నాం. మన కష్టంలో దేవునికి మొరపెట్టాలి. ఎండ తీవ్రతను బట్టి దేవునికి మొరపెట్టాలి. దేవునికి చెప్పాలి, అయ్యా ఎండను తట్టుకోలేకపోతున్నాము, మమ్మల్ని బట్టి అయినా ఎండను తగ్గించండి ప్రభువా, అయ్యా ఎండ తీవ్రతను తగ్గించండి. మనం ప్రార్థన చేయము. మనం ఎండ అలా ఉందని బాధపడతాం, కానీ మనం ప్రార్థన చేయము. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అయ్యా మమ్మల్ని బట్టి అయినా ఎండను తగ్గించండి ప్రభువా, మేము ఎండను తట్టుకోలేకపోతున్నాం. మనం చూస్తున్న ప్రతి ఒక్కరు కార్యంలో కూడా మనం ఇప్పుడు ధ్యానిస్తున్న గిదియోను జీవితంలో అయినా, బారాక్ జీవితంలో అయినా, సంసోను జీవితంలో అయినా, వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజల నిమిత్తముగానే యుద్ధం చేశారు. ఇశ్రాయేల్ ప్రజలు తమ కష్టంలో దేవునికి బిగ్గరగా మొరపెట్టారు కనుక దేవుడు వారిని విడిపించుటకు ఒక్కొక్కరిని ఎన్నుకున్నారని మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తున్నాము యెఫ్తాను గురించి చూస్తున్నాం. యెఫ్తా ఎవరికి విరోధంగా యుద్ధం చేస్తారంటే 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో అమ్మోన్ ప్రజలకు విరోధంగా యుద్ధం చేశారు. దేవుడు ఈ అమ్మోన్ ప్రజలు కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని బాధ పెడుతున్నారు. నేను సిద్ధపడలేదు, కానీ దేవుని చిత్తం అయితే వచ్చే వారం నేను మీకు స్క్రీన్లో చూపిస్తాను. ఇదంతా కూడా ఇశ్రాయేల్ 12 గోత్రములు కూడా ఒక్కొక్క చోట్ల ఉన్నాయి. మొత్తం 13 మంది న్యాయాధిపతులతో వాళ్ళకి న్యాయం తెచ్చారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు వాళ్ళని హింసిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళందరి చేతుల నుండి దేవుడు విడిపించారని మనం చూస్తున్నాం. ఇక్కడ యెఫ్తాకు అమ్మోన్ వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల్ని చాలా బాధ పెడుతున్నారు. వాళ్ళ దగ్గర నుండి దేవుడు విజయాన్ని దయచేశారని మనం చూస్తున్నాం. ఇక్కడ యెఫ్తా తన జీవితంలో ఇలాగ ప్రార్థన చేసుకుని వెళుతున్నారు. అయ్యా నేను యుద్ధంలోకి వెళుతున్నాను, మీరు మాత్రం నాకు విజయాన్ని దయచేస్తే నేను తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి నుండి ఎవరు ముందుగా వస్తున్నారో నేను వారిని బలిస్తానని చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. ఆయన యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చినప్పుడు సంతోషంతో వాళ్ళ కుమార్తె నాట్యం ఆడుతా ఇంటి నుండి బయట వస్తుంది. వాళ్ళ తండ్రిని సంతోషంతో ఆహ్వానించేటప్పుడు యెఫ్తా అయితే తన బట్టలను చెంపుకొని ఏడుస్తున్నాడు. కుమార్తెకి అర్థం కావట్లేదు ఏమైందని. అప్పుడు తన తండ్రి చెప్పాడు, నేను దేవునికి ఒప్పుకున్నాను, నేను చేయటం తప్పదు. కనుక
దేవుడు మనం ఏ విషయమే ఇది మొక్కుబాటు ప్రార్థన అంటాం. అనగా దేవుని వాక్యంలో మొక్కుబాటు ప్రార్థన అంటే దేవుని దగ్గర, అయ్యా నా కార్యంని ఇలాగ నాకు చేస్తే నేను ఈ కాணிకని ఇలాగ సమర్పిస్తాను, నేను ఈ కార్యంని చేస్తాను అని చెప్పి మొక్కుబాటు ప్రార్థన చేసుకుంటాం. చాలామంది అలా చేసుకుంటారు, మొక్కుబాటు ప్రార్థన చేసుకుంటారు. నా కుమారుడికి జ్వరం నుండి బాగు చేస్తే, ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే, నా పిల్లలు పాస్ అయితే, లేదు తమకు తాము మొక్కుబాటు చేసుకుంటారు. ఈ కార్యం చేస్తే, వివాహం జరిగితే నేను కాணிకని సమర్పిస్తాను, నేను వివాహం జరిగితే లేదు సంఘంలో నేను ఈ కార్యంని నేను చేస్తాను అని మొక్కుబాటు ప్రార్థన చేసుకుంటారు. అలాగే జెఫ్తా కూడా తన జీవితంలో ఒక మొక్కుబాటు ప్రార్థన చేసుకున్నాడు. నా ఇంటి నుండి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే నేను మొదటిగా బలిస్తానని చెప్పి. కానీ దేవుడు నరబలిని కోరుకోరు. కానీ జెఫ్తా అలాగే ప్రార్థన చేశారు. మొక్కుబాటు ప్రార్థన ఎప్పుడు కూడా అది ఆశీర్వాదంగా నేను ఎన్నో చోట్ల చూసి ఉన్నాను. సాక్ష్యం చెప్తారు, నేను ఇలాగ ప్రార్థన చేసుకున్నాను, కాணிకని సమర్పిస్తున్నాను అని చెప్పి కాணிకని సమర్పిస్తారు. మనమే మొక్కుబాటు ప్రార్థన చేసుకోవట్లేదు. మన దేవుని సన్నిధిలో అడిగే వాటిని దేవుడు అనుగ్రహించే దేవుడిని మనం చూస్తున్నాం. అలాగే అటు తర్వాత చూస్తున్నాము జెఫ్తా తర్వాత దావీదుని గురించి చూస్తున్నాం. దావీదు విషయంలో అయితే దావీదు 43 కీర్తనలు అనుకుంటాను. దేవుడు ఎంత గొప్ప విజయం దావీదుకు దయచేస్తారంటే, ఒక్కొక్క దేశంలో గురించి దావీదు చెప్తున్నప్పుడు చాలా ధైర్యంగా ఆ దేశాల గురించి చెప్తుంటారు. ఫలానా దేశం నాకు నేను చేయి కడుక్కునే బల్లం అంటారు. ఒక దేశం ఇది నా చెప్పుల్ని విసురుతానంటారు. 40 పర్లేదు 40లోనే ఉండిద్ది. తను చెప్తారు, ఒక్కొక్క దేశం గురించి చెప్పి నా చేయి కడుక్కునే బల్లం, నేను చెప్పుల్ని ఆ దేశం మీద విసురుతాను అంటుంటారు. అనగా ఎక్కడికి వెళ్ళినా దేవుడు విజయం దయచేశారు దావీదు జీవితంలో. దావీదు కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే జీవించే ఒక వ్యక్తి. దేవుని మీద గొప్ప విశ్వాసం దావీదుకి. కనుక మన జీవితంలో కూడా దావీదుని గురించి ధ్యానించాలంటే దావీదు విషయంలో ఎన్నో ఉన్నాయి. అలాగే ఇంకా చాలా న్యాయాధిపతులు ఉన్నారు. అలాగే ఆ న్యాయాధిపతులను దాటిన తర్వాత దావీదు ఉన్నారు. దావీదు కూడా గొప్ప విజయమును దేవుడు దయచేశారు. కారణం కేవలం దేవుని పట్ల ఆయన కలిగి ఉన్న విశ్వాసం మాత్రమే. తర్వాత మనం చూస్తున్నాము సమూయేలు గురించి ఆ వచనంలో చూస్తున్నాం. 32వ వచనంలో సమూయేలు గురించి రాయబడి, సమూయేలు ఇంకా ప్రవక్తలు అని చెప్పి చూస్తున్నాం. సమూయేలు అంతా కూడా దేవుడు సమూయేలు నోటి నుండి వచ్చే ఏ మాటని కూడా నేల మీద పడనీయలేదు అని చెప్పి చూస్తున్నాడు. సమూయేలు చెప్పేదంతా నెరవేర్చారు దేవుడు. సమూయేలు చెప్పిన ప్రతి కార్యాన్ని దేవుడు నెరవేర్చారు. అలాగనే ఎంతోమంది ప్రవక్తలు తన తర్వాత ప్రవక్తలు మరణించాలని కూడా చూస్తున్నాం. దేవుడు మరణంలోకి అప్పగించాలని కూడా చూస్తున్నాం. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని వాళ్ళ విశ్వాసమును బట్టి దీవించారు. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో హీరోస్ ఆఫ్ హిస్టరీ అంటారు. అనగా బైబిల్ గ్రంథ చరిత్రలో విశ్వాస వీరులు అంటారు. అనగా వీళ్ళందరూ కూడా విశ్వాసంతో జీవించిన వారు. క్రైస్తవులైన దేవుని పిల్లలైన మనం క్రైస్తవులుగా ఉన్నాం. క్రైస్తవులుగా ఉండి విశ్వాసులుగా మారుతున్నాం. బిలీవర్స్గా వస్తున్నాం. బిలీవర్స్గా ఉన్న మనం శిష్యులుగా మారాలి, డిసైపుల్స్గా మారాలి. ఆ దినం యేసయ్య శిష్యులకే క్రైస్తవులను పేరు పెట్టారంట. యేసయ్య శిష్యులకే క్రైస్తవులను పేరు పెట్టారు. ప్రారంభంలో వాళ్ళు బిలీవర్స్గానే ఉన్నారు. యేసయ్య మీద కొంచెం విశ్వాసం ఉంది, కొంచెం అవిశ్వాసం ఉంది, ఇలాగే శిష్యులు ఉన్నారు. కానీ యేసయ్య శిలువ మరణం పొంది పునరుత్థానం పొందిన తర్వాత వాళ్ళు పరిపూర్ణంగా శిష్యులుగా మారిపోయారు. అనగా ఒక ధైర్యం వచ్చేసింది వారిలో. ఎంతటికైనా ఎక్కడంటే దావీదు గురించి
108 కీర్తనలు చదివితే చదవండి, కొంచెం మైక్లో చదవండి. 108 కీర్తన. గిలాదు నాది, మనష్య నాది, ఎఫ్రాయిము నాకు శిరస్థలము, యూదా నా రాజదండము, మోయాబు నేను కాళ్ళు కొడుకును పల్లెము, ఏదో మీద నా చెప్పు విసిరివేయదుము, ఫిలిస్తీన్ల బట్టి జయోత్సాహము చేసి ఉన్నాను. చూసారా, ఒక్కొక్క దేశం గురించి తను ఏం చెప్తున్నారంటే, ఏ దేశంలో కూడా భయపడట్లేదు. ఒక్క వ్యక్తి, ఈ న్యాయాధిపతులు ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలోకి విరోధంగా యుద్ధంలోకి వెళ్ళారు. కానానికి విరోధంగా ఒకరు వెళ్ళారు, అమ్మోనికి విరోధంగా ఒకరు వెళ్ళారు, మిద్యానికి విరోధంగా ఒకరు వెళ్ళారు. కానీ దావీదు అన్ని దేశాలను తన అదుపులో తీసుకొచ్చారు. అంత గొప్ప విశ్వాస వీరుడు. కనుక మన జీవితంలో కూడా సామాన్యమైన వాళ్ళే దేవుని పక్షంలో నిలబడిన వారు. మనం కూడా సామాన్యమైన వాళ్ళమే, కానీ దేవుని పట్ల విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్నప్పుడు అద్భుత కార్యములు చేస్తుంటారు. పాత నిబంధనల కాలంలో కూడా కొంతమంది ప్రవక్తలు చెప్పిన కార్యమంతా దేవుడు చేశారు, కానీ వాళ్ళ పట్ల కూడా తీర్పు వచ్చింది. ఒక ప్రవక్త ఉంటారు, ఆ ప్రవక్త చాలా ఆశ్చర్యమైన ఒక ప్రవక్త. రాజు పేరు కూడా నాకు గుర్తుకు రావట్లేదు, అంత మెమరీ లేదు. రాజు బలి ఇచ్చుటకు వచ్చి నిలబడినప్పుడు ఆ ప్రవక్త చాలా దూరం నుండి బయలుదేరి వచ్చి ఉంటారు. ఆయన ఇలాగ ప్రవక్తిస్తారు, ఇదే బలిపీఠ మీద మనుషుల్ని బలిస్తారు అని చెప్పిన వెంటనే, ఈ రెండుగా చీలిపోవడం చెప్పిన వెంటనే ఆ బలిపీఠం, రాజు ఉంటారు, మంత్రులు ఉంటారు, సైనికులు ఉంటారు, ప్రజలు ఉంటారు, అందరి ఎదుట ఆ బలిపీఠం రెండుగా చీలిపోయింది. వెంటనే రాజుగారికి కోపం వచ్చి ఆయన్ని పట్టుకోండి అని చెప్పి చెయ్యి ఎత్తితే ఆ రాజుగారి చెయ్యి అలా ఊచి చెయ్యిగా అయినట్లుగా అయిపోతుంది. కానీ చివరిగా జరిగింది ఏంటంటే, దేవుడు చెప్తారు, నువ్వు వెళ్ళిన మార్గంలో తిరిగి రావద్దు, వేరే మార్గంలోనే తిరిగి రా అని చెప్తారు. కానీ ఆయనని ఒక అబద్ధ ప్రవక్త, ఒక ముసలాయన, వాళ్ళ పిల్లలు వెళ్ళి ఆయనకు చెప్తారు, పలానా ప్రాంతం నుండి ఒక ప్రవక్త వచ్చారు, ఇలా కార్యం జరిగిందంటే ఆ ముసలాయన బయలుదేరి వెళ్ళి, నేను కూడా ప్రవక్తనే, దేవుడు నాతో మాట్లాడారు, మా ఇంట్లో వచ్చి నేను విశ్రాంతి తీసుకోమన్నారు, భోజనం చేయమన్నారు, అబద్ధం చెప్తారు. ఆ మాటనే ఆ ప్రవక్త నమ్మి ఆ ముసలాయన, ఆ మోసం చేసిన ప్రవక్త ఇంటికి వెళ్ళి భోజనం చేస్తుంటారు. భోజనం చేస్తుండగా ఏ ప్రవక్త అయితే అబద్ధం చెప్పి మోసం చేసి తీసుకొచ్చారో ఈ యథార్థమైన ప్రవక్తని, ఆయన ద్వారా దేవుడు మరలా మాట్లాడారు, నువ్వు నేను చెప్పిన మాటకు లోబడలేదు కనుక, నువ్వు అబద్ధ మాటని నమ్మావు కనుక నువ్వు దారిలోనే మరణిస్తావు అని చెప్తారు. ఆయన తిరిగి వెళ్ళిచుండగా ఒక సింహం వచ్చి ఆయన్ని చంపేస్తుంది. ఆయన గాడిద అక్కడే ఉండిద్ది, ఆయన శవములను తినదు, కానీ ఆ ప్రవక్తను మాత్రం చంపేస్తుంది. దేవుడు ప్రవక్తల్ని గణపరిచిన సంభవాలు ఉన్నాయి, దేవుడు ప్రవక్తల్ని శిక్షించిన సంభవాలు కూడా ఉన్నాయి. ఎంత గొప్ప ఒక సాక్ష్యం అంటే చూసారండి, 1వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం, అదొకటి తీయండి. 1వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం. అవసరం నేను చదవండి. సరే, పర్లేదు. ఇక మనం చూస్తున్నాము విశ్వాసం. దేవుని పిల్లలకు పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. ఎంతోమంది సమయలు ప్రవక్తల గురించి మాత్రమే రాశారు, కానీ తర్వాత ప్రవక్తలు అని చెప్పి రాయబడి ఉంది. దేవుడు న్యాయాధిపతి, విశ్వాసం ఉన్న వారి ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యమైనా చేయగలుగుతారు. అదే సమయంలో తను శిక్షించే విషయంలో ఎంత గొప్ప కార్యం చేసిన వాళ్ళైనా సరే
ఆయన శిక్షించుటకు ఎంత మాత్రం కూడా వెనకాడు. కనుక ఈ ఒక్క వచనంతో ముగిస్తాం. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. దేవుని పిల్లలైనా మనకు పరిపూర్ణమైన విశ్వాసం కావాలి, దేవుని మీద విశ్వాసం కావాలి. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి ఇలాగ ప్రార్థన చేయండి. దేవా, ఎండ తీవ్రంగా ఉంది, ఎండను తగ్గించండి, మాకు ఆరోగ్యం ఇవ్వండి. ఎంతోమంది కష్టపడుతున్నారు అయ్యా, రేగులు ఇంట్లో ఉండలేకపోతున్నాం ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయండి. మన పక్షంలో దేవుడు అద్భుత కార్యములు చేయగలుగుతారు. కనుక విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎండను తగ్గించండి ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడు. నేను ఒక మాటనే చెప్తున్నాను, మీరు వినటానికి విడ్డూరంగా ఉండొచ్చు, కానీ ఇది ఒక కార్యం. ఒక సంభవం నేను రికార్డ్ చేస్తున్నాను కనుక చెప్పని ఇష్టపడలేదు. ఒకరోజు ఒక సంభవం జరుగుతుంది ఆ ఊర్లో. 2001 సంవత్సరం. నేను బైబిల్ క్లాస్ జరుగుతుంది, బైబిల్ కాలేజ్ అది. నేను క్లాస్ రూమ్ బయట వచ్చి 2 చేతులు ఎత్తి, దేవా మంచి ఎండ కాల్చాలి, వాళ్ళు దేని కొరకు తాము చేసినారో అది జరగకూడదు, మంచి ఎండ కాల్చాలి అని చెప్పి ప్రార్థన చేసి క్లాస్కి వచ్చేసాను. మొత్తం 91 మంది ఆ ఊళ్ళో మాత్రం చనిపోయారు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు చెప్పేది వాస్తవమేనా, నిజమేనా? కానీ దేవుడు కొన్నిసారి మనం చేసే చిన్న ప్రార్థన కూడా చాలా గౌరవం ఇస్తారు. మనం చేసే చిన్న ప్రార్థన. కనుక ఈనాడు చూడండి, వర్షం కొరకు ఎంతోమంది ఎన్నెన్నో చేస్తుంటారు, ఎండ తగ్గాలని. కానీ దేవుని పిల్లలు మనం ప్రార్థన చేయాలి, ఎండ తగ్గాలని ప్రార్థన చేయాలి. వర్షం వస్తే రైతులు నష్టపోతారు, వాళ్ళు నష్టపోకూడదు. అదే సమయంలో ఎండ తీవ్రం చెప్తారు, ఈ సంవత్సరం ఎండ ఎక్కువ ఉంటుందని చెప్తారు. కానీ దేవుని పిల్లలు ప్రార్థన చేయాలి, భారంతో ప్రార్థన చేయాలి. అయ్యా అద్భుతం చేయండి యేసయ్యా, ఎండని తగ్గించండి యేసయ్యా, ఎండని భరించలేకపోతున్నాం యేసయ్యా, మీరు ఒక అద్భుత కార్యం చేయండి యేసయ్యా అని చెప్పి దేవుని పిల్లలు ప్రార్థన చేయాలి. మీకున్న చిన్న విశ్వాసం. మీరు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తే యేసయ్య వింటారు. మీరు విశ్వాసముతో ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతం చేస్తారు. అయ్యా ఎండ తగ్గాలి, వర్షం రావాలి, కానీ రైతులు నష్టపోకూడదు ప్రభువా, పంట పొలాలు నష్టపోకూడదు ప్రభువా, రైతులకి ఏం జరగకూడదు అని చెప్పి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తారు. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రతి ఒక్కరు మనం అనుకోవచ్చు, నేను ప్రార్థన చేస్తే వింటారా? నేను సామాన్యమైన ఒక వ్యక్తి కదా, నా ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేస్తే వింటారు. ఎవరు ప్రార్థన చేస్తున్నా యేసయ్య వింటారు. విశ్వసించాలి. నేను చేస్తే కూడా యేసయ్య వింటారు. విశ్వసిస్తున్నప్పుడు యేసయ్య అద్భుతం చేస్తారు. మోకరించండి, ప్రార్థన చేస్తారు. మహా ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, అయ్యా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఎంతో మంది విశ్వాస వీరుల గురించి మీరు రాయించారు. అయ్యా, మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తే మీరు అద్భుతం చేస్తారని చెప్తున్నారు కదా, మాకు అద్భుతం చేయండి యేసయ్యా. అయ్యా, మా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో విపరీతమైన ఎండ ప్రభువ, ఎండ నుంచి ప్రజల్ని తప్పించండి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ఎవరు ప్రార్థన చేసినా కూడా మీరు ఆలకిస్తారని మీరు చెప్పారు కదా. అయ్యా, విశ్వాసం నుండి నా హృదయంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘస్థులు ఎంతోమంది రేకుల ఇళ్లలో ఉంటున్నారు ప్రభువా,